వెల్కమ్ టు విజయ సాధన ఆన్లైన్ అకాడమీ సార్. త్వరలో ఫిబ్రవరి 25 నాడు నిర్వహించబోతున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పేపర్లో 5 సబ్జెక్టులు 5 టాపిక్ సబ్జెక్టులు ఉంటాయి. అందులో అత్యంత కీలకమైనది కరెంట్ అఫైర్స్ సార్. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద మీరు ఫోకస్ చేసుకోండి. ఎగ్జామినర్ ఏ టైంలో ఏ టైప్లో అడిగినా కూడా మీరు ఈజీ క్యాచ్ చేయాలి. టోటల్ ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు సార్ ఇవే రేపు ఎగ్జామ్లో మేజర్గా వీటిపైనే ఫోకస్ చేయబోతున్నారు. ఎంత చదివేది ముఖ్యంగా సార్, ఎగ్జామినర్ ఏ టైపులో అడుగుతున్నాడు, ఏ లెవెల్లో మనం వెళ్ళిపోవాలి, ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. మా జోన్లో 5 పోస్టులు ఉన్నాయి, మా జోన్లో 2 ఉద్యోగాలు ఉన్నాయి అని నీకు అవసరం లేదు. నీకు కావాల్సిన ఒక ఉద్యోగం కావాలి. చాలామంది నీలాగానే చాలామంది ఆలోచిస్తారు. మా దగ్గర పోస్టులు 1, 2 ఉన్నాయని చెప్పి అందరు ఇట్లా ఆలోచిస్తారు. కాకే ఎవరో ఒకరు మంచిగా నీట్గా దానిపై గురి పెట్టుకున్న వాళ్ళు, చదివిన వాళ్ళు మాత్రమే విజయం సాధించగలుగుతారు. ముందుగా మన విజయ సాధన అకాడమీ యొక్క ప్లేస్టోర్కి వెళ్ళి విజయ సాధన యొక్క యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ మీ యొక్క ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నారు. ఈ క్లాసులు మీకు టోటల్ ఎనఫ్ సార్. ఇక్కడ వీటిని కూడా పర్చేజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ క్లాసెస్ కూడా తెలియపరచండి. మన టోటల్ రేపు ఎక్స్పెక్ట్ అంశాలు సార్ ఇవే. రేపు ఎగ్జామ్లో అడిగే యొక్క ప్రధానమైన అంశాలు సార్. ఏ సంవత్సరం నాటికి కులం అణువిద్యుత్ ప్లాంట్ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మధ్య 2023 సంవత్సరం డిసెంబర్ 25 నుండి 5 రోజుల పాటు భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ రష్యా దేశాన్ని పర్యటించినప్పుడు రేపు 2030 నాటికి రష్యా సహకారంతో ఈ దేశంలో 12 అణువిద్యుత్ కేంద్రాలు ఇక్కడ నిర్మించాలి. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా గతంలో ఈమె మరి జయలలిత సీఎం ఉన్నప్పుడే ఈ యొక్క కులం యొక్క అణువిద్యుత్ కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రష్యా ప్రెసిడెంట్, ఇండియా ప్రధాని ఈమె జయలలిత ప్రారంభించారు. అందులో ఇంకా దీని పూర్తి సామర్థ్యాన్ని ఏ ఇయర్ నాటికి ప్లాంట్ సామర్థ్యాన్ని చేరుకునేలా ప్రయత్నాలు సిద్ధం చేస్తున్నారంటే మనకు ఆన్సర్ సార్ ఇది 2027 సార్. ఇక్కడ అక్కడ మీకు క్యాచ్ చేయాలి సార్. ఇక్కడ 2027 అంటున్నాం. ప్రజెంట్లీ యూరో కరెన్సీ 20 దేశాల్లో ఉంది. యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉన్నాయి. ఇది 2027 నాటికి ఇది ప్లాంట్ ఇది పూర్తి కాబోతుంది. అదే 2030 అంటున్నాం సార్. 2030 నాటికి 17 అంశాల ద్వారా ప్రపంచ దేశాలు సుస్థిరమైన అభివృద్ధిని సాధించే లక్ష్యంగా ఇలా ఐక్యరాజ్య సమితి ముందుకు పోతుంది. 2030 నాటికి ఎన్ని అంశాల ద్వారా ఒకే సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి ప్రకటించిందంటే 17 అంశాలు. ఇదే 17 అంటున్నాం సార్. తెలంగాణ లోక్సభ స్థానాలు 17. ఇప్పటివరకు 17 సార్లు లోక్సభకి ఎన్నికలు జరిగాయి. రేపు ఏప్రిల్, మార్చిలో, మేలో 18సారి ఇక్కడ లోక్సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్ఆర్ఐ మీటింగ్లు కూడా 17 సార్లు ఎన్ఆర్ఐ మీటింగ్లు కూడా నిర్వహించిన యొక్క సంఘటన సార్ ఇది. ఓకే, 2025 అంటున్నాం సార్. ఇక్కడ ఒకటే బిట్టు తీసుకున్నప్పుడు ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీకు ఈజీగా ఇక్కడి నుంచి క్యాచ్ చేయాలి మనం పోటీ పరీక్షల్లో ప్రధానంగా సార్. ఇక్కడ ఓకే, మరొకటి సార్. ఇక్కడ ఈ మధ్య మరణించిన యొక్క హీరో విజయకాంత్ ప్రముఖ తమిళ సినీ హీరో సరైన అనారోగ్య కారణంగా చనిపోయారు. ఈయన ఒక 2005లో ఒక పార్టీ స్థాపించారు. డిఎంకే అంటే ఇది స్టాలిన్ వాళ్ళ పార్టీ సార్, కన్నడ అనేది. ఏఐడిఎంకే అంటే ఇదేమో వచ్చేసి అక్కడ అంటే
సార్ ఇక్కడ ఆల్ ఇండియన్ ద్రావిడ మున్నేట కజగం సార్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ డిఎండికే సార్ ఇక్కడ పార్టీ మాత్రం ప్రధానంగా. ఈ మధ్యనే జేడి లక్ష్మణ్ కూడా ఏపీలో జై నేషనల్ భారత్ అనే పార్టీ కూడా ఆయన స్థాపించాడు. జేడి లక్ష్మీనారాయణ ఈ మధ్యన చనిపోయిన వ్యక్తిన ప్రముఖ హీరో ఈయన అంటే విజయకాంత్ సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ అది అత్యధిక సంఖ్యలో పెట్టుబడిదారులు కలిగి ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్రం ఫస్ట్ ఉంటుంది సార్ ఇక్కడ, గుజరాత్ సెకండ్ ఉంటుంది, కర్ణాటక థర్డ్ ఉంటుంది సార్ ఇక్కడ. ఆన్సర్ మాత్రం మహారాష్ట్రం సార్. వెస్ట్ బెంగాల్ 294 అసెంబ్లీ స్థానాలు, గుజరాత్ 182 అసెంబ్లీ స్థానాలు, మహారాష్ట్ర 288, యూపీ 403, కర్ణాటక 224 సార్ ఇక్కడ. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది, సిద్ధరామయ్య. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్. 2024 డిసెంబర్ 2024 జనవరి 22 నాడు అయోధ్యలో రామ మందిరం కూడా ఆవిష్కరణ జరగబోతుంది. ఈ మధ్యన అయోధ్య రైల్వే స్టేషన్ని అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్గా మార్చారు. ఒక 2023 సంవత్సరం డిసెంబర్ 30 నాడే ప్రధానమంత్రి 2 అమృత్ భారత్ అంటే రైళ్లు కూడా ప్రారంభించారు. పలు మౌలిక ప్రాజెక్టుల నిర్మాణం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అయోధ్యలో సార్ ఇక్కడ. ఒక బిడ్డ గుర్తొచ్చినప్పుడు వెస్ట్ బెంగాల్ అనగానే మమతా బెనర్జీ, గుజరాత్ భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర ఏక్నాథ్ షిండే ఇలా మనకు గుర్తుకు రావాలి సార్. ఆ రాష్ట్రం ఇంపార్టెంట్ ఏంది? ఆ వెస్ట్ బెంగాల్ అంటే బెంగాల్ రాయల్ టైగర్, సుందర్బాన్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. గుజరాత్ ఇక్కడ గిర్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది, ఆసియా సింహాల ప్రసిద్ధిగాంచింది. మహారాష్ట్ర చంద్రప్రభ టైగర్ ఇక్కడే, రణతంబూర్ టైగర్ ఇక్కడే. ఓకే, మరి ఉత్తరప్రదేశ్ సార్ ఇక్కడ దుధ్వా నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. కర్ణాటకలో బందీపూర్. ఈ దేశంలో తొలి పులుల సంరక్షణ కేంద్రం అంటే బందీపూర్ నేషనల్ పార్క్, ఇది మైసూర్లో ఉంటుంది సార్. ఈ దేశంలో తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం అంటే అది ఉత్తరాఖండ్లో జిమ్మీ కార్బెట్. ఇది ఈ దేశంలో ఒక తొలి టైగర్ సంరక్షణ కేంద్రం అంటే బందీపూర్. 2023కు బందీపూర్ను ప్రారంభించి అంటే దాదాపు ఇక్కడ 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి ఈ ప్రాంతాన్ని సందర్శించిన యొక్క సంఘటన సార్. ఒక బిట్టు తీసుకున్నప్పుడు అనేక రకాల మీకు అవగాహన ఉండాలి. జిఎస్ పరంగా, జాగ్రత్త పరంగా రేపు అడగవచ్చు, ఒకే కరెంట్ పాలిటీ పరంగా అడగవచ్చు. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా ఇక్కడ నుంచి ప్రధానమైన అంశాలు క్యాచ్ చేయాలి సార్. ఓకే, మరొకటి సార్ ఇక్కడ ఈ మధ్యన సార్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ పంచాయరాజ్ చట్టంలో ప్రతిపాదిత సవరణలో ఏ అంశం కవర్ చేయబడదు? ఈ అంశం కవర్ చేయబడుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తొలగించడమా, ఓబీసీలకు రిజర్వేషనా, అనర్హత పద్ధత, సర్పంచ్ సన్వేష్ అంటే సస్పెషనా, పిఆర్ఐలకు నిధులు కేటాయింపు అంటే ఇది సార్ ఇక్కడ ప్రధానంగా ఓబీసీలకి రిజర్వేషన్ సార్ ఇక్కడ. ఈ మధ్యన జమ్మూ కాశ్మీర్లో దాదాపు 83 యొక్క శాసనసభ స్థానాలు ఉన్నాయి. 7కి పెంచాలని చెప్పి ఈ మధ్య ఒక చట్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఎస్సీలకి ఎస్టీలకి కూడా శాసనసభలో అవకాశం కల్పించాలని చెప్పి కూడా ఒక బిల్లుని కూడా ప్రవేశపెట్టిన యొక్క సంఘటన సార్ అది ప్రధానంగా. మరొకటి సార్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక 2023 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన ఇక్కడ ప్రభుత్వ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఇబ్రాహీంపట్నంలో అధికారికంగా ఎవరు ప్రారంభించారు సార్ అంటే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభించిన యొక్క సంఘటన సార్ అది. ఈ మధ్య ప్రభుత్వ ప్రజాపాలన
గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అక్కడ ఎవరెవరు అర్హులు అప్లై చేసుకునే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించిన సంఘటన సార్ ఇది. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ. ఓకే సార్, ఇక్కడ రెజ్లింగ్ ఏంటి సార్ అంటే జాతీయ సార్ ఇక్కడ నేషనల్ రెజ్లింగ్ యొక్క కమిటీని కొత్తగా నియమించారు. బ్రిజేష్ భూషణ్ సింగ్పై అంటే ఆరోపణలు వచ్చినాయి, లైంగికంగా రెజ్లింగ్ యొక్క అమ్మాయిలైన వేధిస్తుండని చెప్పి. ఈయనపై ఆరోపణలు వచ్చిన తర్వాత ఇలాంటి వ్యక్తికి శిక్ష పడాలని చెప్పి ఈయన బీజేపీ పార్టీ యొక్క ఎంపీ సార్ ఇక్కడ. ఇలాంటి వ్యక్తికి శిక్ష పడాలని చెప్పినా కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి చివరికి సార్ ఇక్కడ ఈయన స్నేహితుడే సంజయ్ సింగ్ ఇక్కడ ప్రజెంట్లీ ఈయన నేషనల్ రెజ్లింగ్ కమిటీ యొక్క చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తాయి. మాకు న్యాయం జరగలేదని చెప్పి ఒక రెజ్లింగ్ క్రీడ నుండి వైదొలిగిన క్రీడాకారిణి ఆమె సాక్షి మాలిక్, అదేవిధంగా సార్ వినేష్ పొకెట్ కానీ బజరంగ్ పూనియా కానీ ప్రభుత్వం ఇచ్చిన యొక్క అవార్డులను తిరిగి వెనకకి ఇచ్చిన యొక్క పరిస్థితి సార్. ఇది ఒక కాంట్రవర్షియల్ యొక్క ఇష్యూ కూడా నడుస్తుంది. ఈ రెజ్లింగ్ సమైక్య కూడా రీసెంట్లీ రద్దు కావడం జరిగింది సార్ ఇక్కడ రీసెంట్లీ ఇక్కడ ప్రధానంగా. ఓకే, ఆసియన్ అంటే ఏమిటి సార్? ఇక్కడ చాలామంది ఏఎస్సిఏఎన్ ఏషియన్ లేదా ఆసియన్ సార్. ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సార్. ఇది ఏంటి సార్ అంటే ప్రధానంగా ఇక్కడ ప్రపంచంలో వివిధ ఖండాల్లో ఉన్న దేశాలు వివిధ సంస్థల పేరుతో అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న తరుణంలో ఎన్ని ఆగ్నేయ ఆసియా దేశాలు సార్ ఇవి. ఒక సింగపూర్ తప్ప మిగిలిన అన్నీ కూడా పేద దేశాలు సార్. ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఉన్న పేదరిక నిర్మూలన కోసం ఆగ్నేయ ఆసియా దేశాలు అంతర్జాతీయ స్థాయిలో రాణించే లక్ష్యంతోనే ఈ యొక్క ఏషియన్ 1967 ఆగస్టు 8 నాడు ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా కేంద్రంగా ఏర్పడింది. 10 సభ్య దేశాలు ఉంటాయి. ఇండియాకి ఇందులో మెంబర్షిప్ లేదు సార్. ఇండియా గెస్ట్గా మాత్రమే ఈ మీటింగ్ హాజరవుతుంది. ఇప్పటివరకు 2023 వరకు 43 సమావేశాలు ఇక్కడ నిర్వహించిన సంఘటన సార్. ఓకే, ఆగ్నేయ ఆసియా దేశాల యొక్క సమైక్య సార్ ఇది ఆన్సర్. ఇక్కడ ఒక్కోసారి ఈ టైప్లో కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతున్న యొక్క అంశాలు ఉన్నాయి సార్. మరొకటి సార్ ఇక్కడ రేపు 2024 భారత రిపబ్లిక్ వేడుకలకి చీఫ్ గెస్ట్గా రాబోతున్న యొక్క వ్యక్తి సార్. ఇక్కడ ఎవరు సార్ అంటే ఇమాన్యుయల్ మాక్రాన్ సార్. ఈయన ఫ్రాన్స్ అధ్యక్షుడు. ఈయన చీఫ్ గెస్ట్గా రాబోతున్నాడు అండి. యాక్చువల్గా జో బిడెన్ రావాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల జో బిడెన్ రాలేకపోతున్నారు. ఆయన ప్లేస్లో ఇక్కడ ఈ యొక్క ఇమాన్యుయల్ మాక్రాన్ వస్తున్నారు. ఇప్పటి వరకు సార్ ఇక్కడ 6 సార్లు భారత రిపబ్లిక్ వేడుకలకి ఫ్రాన్స్ దేశాల యొక్క అధినేతలు పాల్గొన్నారు. మన ఆనవాయితీ పరంగా 1950 జనవరి 26 నాడు తొలి భారత రిపబ్లిక్ వేడుకలకి చీఫ్ గెస్ట్ అంటే మెగావతి సుకర్నో, అప్పటి ఇండోనేషియా యొక్క అధ్యక్షుడు సార్. ఇక్కడ ఆయన చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. 2023లో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఆల్ సిసి ఈయన చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది సార్. 2024కి ఇమాన్యుయల్ మాక్రాన్ ఈయన చీఫ్ గెస్ట్గా వస్తున్న యొక్క సంఘటన సార్. ఇది సార్ ఇక్కడ చైనా సముద్ర డ్రిల్లింగ్ నౌక మోంగ్జియాంగ్ యొక్క ప్రాథమిక లక్ష్యం. ఈ మధ్య చైనా సార్ ఇది మోంగ్జియాంగ్ అంటే మోంగ్జియాంగ్ అనే ఒక డ్రిల్లింగ్ నౌకను రీసెంట్లీ చైనా ఇంట్రడ్యూస్ చేసింది సార్. దీని ముఖ్య ఉద్దేశం ఏంది సార్? ఇక లోతైన
సముద్ర పర్యావరణ వ్యవస్థలనేది అన్వేషించడానిక, సముద్ర ఉపరితలం నుండి భూమి యొక్క మాంటిల్ చేసుకోవడానిక, సముద్ర జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయడమా, సముద్ర అడుగు భాగం నుండి ఖనిజాలనేది వెలికి తీయడమా అంటే సార్ ఇక్కడ ఓకే, ఇది సార్ ఇక్కడ సముద్ర ఉపరితలం నుండి భూమి యొక్క మాంటిల్ చేరుకోవడానికి ఇది సార్ ఇక్కడ ప్రధానంగా. కొన్ని సందర్భంలో ఇలాంటి అంశాలు అడుగుతాడు సార్. ఈ మధ్యన డాంగ్ జాంగ్, ఈ డాంగ్ జాంగ్ అని చెప్పి చైనా నూతన డిఫెన్స్ మినిస్టర్ సార్ ఇక్కడ డాంగ్ జాంగ్ అనే యొక్క పర్సన్ రీసెంట్ ఇక్కడ ఓకే. ఈ మధ్యన సార్ ఇక్కడ 2023 సంవత్సరం రీసెంట్లీ 2023 డిసెంబర్ 30 నాడు ఓకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే శాటిలైట్ను కూడా అంటే లాంగ్ మార్చ్ 2D అనే రాకెట్ ద్వారా పంపించిన కంట్రీ కూడా చైనా కంట్రీ సార్. చైనా కంట్రీకి 3 సార్లు జీ జిన్పింగ్ ఆయన ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. ఇలాంటి యొక్క అంశాలపైన రేపు ప్రధానంగా ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంది సార్. అమిత్ షాతో మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరికి లభించింది ఇండియాలో? ఒక 2023 ఇయర్ ఇండియా మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఒక టైమ్ మ్యాగజైన్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అక్కడ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఆమె బంగ్లా ప్రధాని షేక్ హసీనాను ఫైండ్ అవుట్ చేస్తే మన భారత ప్రభుత్వం ఇక్కడ ఎవరినంటే మిస్టర్ ఎల్పి హేమంత్ కే శ్రీనివాసులు వీళ్ళిద్దరిని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఇది ఓకే. మరొక బిట్ ఇంపార్టెంట్ సార్, 10వ దశ సాగర్ పరిక్రమలో ఏ కీలక మంత్రులు పాల్గొనబోతున్నారు? జనవరి సార్, ఇది జనవరి 1 నుండి జనవరి ఇక్కడ 6 వరకు సార్ ఇక్కడ ఓకే. మన యొక్క రాజా అంటే సార్ ఇక్కడ ఈ సాగర్ పరిక్రమ యొక్క ప్రోగ్రాం కూడా జరగబోతుంది. ఎవరు ఇందులో పాల్గొనబోతున్నారంటే పర్యావరణ అటవీ మరియు ఇక్కడ అంటే మంత్రిత్వ శాఖ ఇక్కడ పాల్గొనబోతుంది. ఈ మధ్యన సార్ ఇక్కడ అంటే అంటే రేపు ఎగ్జామ్లు అడతాడు సాగర్ పరిక్రమ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ సాగర్ పరిక్రమ ఇక్కడ సార్ ప్రధానంగా ఇది ఎక్కడ అంటే ఈ ప్రోగ్రాం అది ఆంధ్రప్రదేశ్ ఇది పుదుచ్చేరిలో ఈ ప్రోగ్రాం ఇది జరగబోతుంది సార్. సాగర్ పరిక్రమం ఓకే. మరొకటి సార్ ఇక్కడ ఈ సాగర్ పరిక్రమ 10వ దశ అంటే ఎక్కడ సార్ అంటే ఆంధ్రప్రదేశ్ మరి పుదుచ్చేరి యొక్క పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం సార్. ఇది ప్రధానంగా వచ్చేసి ఇది నా మత్స్యకారుల సంక్షేమంపై దృష్టి పెట్టడమా ఇది నా అంటే వచ్చేసి ఇక్కడ B1 ఇక్కడ ఆన్సర్ సార్. ఇది B1 ఆన్సర్ ఇది ఓకే. మరొకటి సార్ ఇక్కడ సార్ యాక్చువల్గా 2023-24 జనవరి 1 నాడు బ్రిక్స్లో అర్జెంటీనా కూడా మెంబర్షిప్ తీసుకోవాలి. కానీ బ్రిక్స్లో ఇక్కడ సార్ మరి అర్జెంటీనా ఇది మెంబర్షిప్ను మరి ఇక్కడ సార్ యాక్చువల్గా సార్ అర్జెంటీనా బ్రిక్స్ యొక్క సభ్యత్వం ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే ప్రధానంగా సార్ ఇక్కడ మరి యాక్చువల్గా సార్ ఇది ఆల్రెడీ అంటే కేవలం 6 అంటే 6 కొత్త సభ్యులు కానీ అంటే బ్రిక్స్ యొక్క మెంబర్షిప్ను బ్రిక్స్ సభ్యత్వాన్ని ఈ మధ్యనే వదులుకున్న కంట్రీ అంటే మొన్నటి వరకు తీసుకుంటాం అని చెప్పి ఈ మధ్యన మెంబర్షిప్ని అక్కడ ఈ దేశ ప్రెసిడెంట్ వద్దు అని చెప్పడంతో మరి ఈ దేశ ప్రెసిడెంట్ ఇక్కడ బ్రిక్స్లో మెంబర్షిప్ మాకు వద్దని చెప్పడంతో ఇది ఆగిపోయింది సార్. ఇక్కడ అర్జెంటీనా జేవియర్ విల్లా సార్ అంటే జేవియర్ విల్లా ఆయన బ్రిక్స్ యొక్క ప్రెసిడెంట్ అంటే అర్జెంటీనా యొక్క ప్రెసిడెంట్ సార్ ఓకే. మరి ఎన్ని దేశాలు చేరినాయి అనుకోవాలి ఇక్కడ మనం ప్రధానంగా ఓకే 5 దేశాలు. ఎన్ని దేశాలు చేరాలనుకున్నారు ఇక్కడ 6. కానీ అర్జెంటీనా ఏం చేరలే. ఏంటి అవి? ఇథియోపియా ఓకే, ఇథియోపియా కంట్రీ. మరొకటి ఏంది ఓకే సార్ ఇక్కడ ఇరాన్ దేశం
మరొకటి ఏంది, ఓకే, ఇథోపియా, ఇరాను, ఈజిప్టు కంట్రీ సార్. మరొకటి ఏంది, సౌదీ అరేబియా. ఓకే, మరో కంట్రీ ఏంది ఇక్కడ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇవి 2024 జనవరి 1 నాడు బ్రిక్స్లో కొత్తగా చేరిన యొక్క దేశాలు. బి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఓకే, ఇవి సార్ ఇక్కడ. ఓకే, ప్రధానంగా ఒక బ్రిక్స్లో నూతనంగా చేరిన యొక్క దేశాలతో సంబంధం లేని కంట్రీ అంటాడు. ఈ మధ్యన బ్రిక్స్లో మేము చేరడానికి వచ్చి అంటే చేరుతామని చెప్పి మళ్ళా వెనకకు తీసుకున్న యొక్క అంటే సభ్యత్వాన్ని లేదా వెనకకి వెళ్ళిపోయిన యొక్క కంట్రీ పేరు ఏంటని చెప్పి ఇలా అర్జెంటీనా గురించి రేపు ఎగ్జామ్లో మనకి అడిగే యొక్క అవకాశం కూడా ఇక్కడ నుంచి ఉంటుంది సార్. ఓకే, మరొకటి సార్ ఇక్కడ ఆయన ఏంటి సార్ అంటే ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ ఓకే మరి ఏంటి ఇక్కడ అంటే ఎగ్జామ్లో ఇలాంటి బిట్ ఇంపార్టెంట్ సార్. 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్గా నియమితులైంది. ఎన్కే సింగ్ అంటే ఈయన 15వ ఆర్థిక సంఘం చైర్మన్. అరవింద్ పనాగారియా రేపు 2026 ఏప్రిల్ 1 నుండి 16వ ఆర్థిక సంఘానికి ఈయన చైర్మన్గా ఉంటాడు. ఈయన 2015 నుండి 2019 వరకు ఒక నీతి ఆయోగ్ సంస్థకి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఒక వ్యక్తి అరవింద్ పనాగారియా. ఈయన ఒక 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా నియమితులయ్యారు. ఇది రేపు కరెంటు ఎకానమీ పరంగా పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లు మనకి అడిగే యొక్క అవకాశం కూడా ఇక్కడ నుంచి ఉంటుంది సార్. ఈ బిట్ ఇంపార్టెంట్ సార్. 2023 సంవత్సరం జనవరి, ఓకే, 2024 సంవత్సరం సార్ ఇది జనవరి. ఓకే సార్, ఇక్కడ 2వ తేదీ నాడు జనవరి 2వ తేదీ నాడు దేశంలోనే తొలి బాలికల సైనిక పాఠశాలను ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే ఇది ఓకే మధుర జిల్లాలో బృందావన్లో ప్రారంభించారు సార్. ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాయుధ దళాల్లో మహిళల యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించడం. 870 యొక్క స్ట్రెంత్ సార్ ఇక్కడ రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో విస్తరించాలనే యొక్క లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో కలికిరిలో సైనిక పాఠశాల ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒకే విజయనగరం జిల్లాలో కోరుకొండలో సైనిక పాఠశాల ఉంది. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు సార్, దేశంలో తొలి బాలికల సైనిక పాఠశాలను ఈ మధ్య ఎక్కడ ప్రారంభించాలని చెప్పి ఇలా రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది. ఒక సిబిఎస్ఈ యొక్క అంటే సంస్థ యొక్క అనుబంధంగా దీన్ని ఈ బాలికల పాఠశాలని ప్రారంభించడం జరిగింది సార్. ఇలాంటి యొక్క అంశాలు రేపు పోటీ పరీక్షల్లో తప్పకుండా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ మధ్యన సార్ ఇక్కడ ఒక రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ద్వారా ఎస్సీ విద్యార్థులు సాధికారత కోసం సామాజిక న్యాయం సాధికారత కోసం అంటే ఎస్సీ విద్యార్థుల సాధికారత కోసం ఈ మధ్య కేంద్ర సామాజిక మరియు సాధికార మంత్రిత్వ శాఖ ప్రారంభించిన యొక్క పథకం పేరేమిటి? ఏంది అక్కడ సమృద్ధిన విశేష అంటే శ్రేష్ఠ అనే కార్యక్రమం. ఓకే, శ్రేష్ఠ అనే కార్యక్రమం ఇది ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టారు? శ్రేష్ఠ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ లెవెల్లో రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లు మనకి అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఈ బిట్ ఇంపార్టెంట్ అండి. 2023 డిసెంబర్ 30వ తేదీ నాడు సార్ ఇక్కడ డిసెంబర్ 30 నాడు లాంగ్ మార్చ్ యొక్క 11 రాకెట్ అంటే 11 యొక్క రాకెట్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపగ్రహాన్ని పంపించిన యొక్క దేశం అంటే లాంగ్ మార్చ్ అనగానే చైనా గుర్తు రావాలి. ఓకే, కాస్మోస్ అనగానే రష్యా గుర్తు రావాలి. ఓకే, అమెరికా అంటే ఇక్కడ అట్లాస్ అని ఇక్కడ అట్లాస్ అనే యొక్క రాకెట్లు కానీ ఫాల్కన్ రాకెట్లు కూడా అమెరికాయే.
మన సార్ ఇక్కడ పిఎస్ఎల్వి ఓకే, జిఎస్ఎల్వి ఓకే సార్, ఇక్కడ ఎస్ఎస్ఎల్వి ఓకే, ఎల్వి ఎం, ఇక్కడ మన ఇండియా యొక్క రాకెట్లు సార్ ఇక్కడ ఓకే. ఎగ్జామినరు ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా మనం బిట్టుపోనేది. ఒక్క మార్క్ కూడా నీ జీవితాన్ని మారుస్తుంది సార్. సేమ్ మార్క్స్ వచ్చి కూడా ఉద్యోగం రాదు సార్ ఇక్కడ. ఒకే మార్క్ సార్ ఇక్కడ. ఒక్క మార్క్ మీద వేలాది మంది ఉంటారు సార్. ఆ మార్క్ అక్కడ నువ్వే క్యాచ్ చేయాలి. ఈసారి ఆత్మవిశ్వాసంతో అక్కడ నువ్వు విజేతగా నిలబడగలగాలి. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ దాదాపు ఇక్కడ కొన్నేళ్ల వరకు కూడా టైం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుండి వెళ్ళాలి. టోటల్ మీకు ఇలాంటి యొక్క ఎక్స్పైర్డ్ అంశాలే రేపు పోటీ పరీక్షలు మనకి అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్ ఓకే. ఈ మధ్యన సార్ ఇక్కడ 2023కి దాదాపు 26 మందికి అర్జున్ అవార్డు ఇచ్చారు. అందులో శీతల్ దేవి అనే ఆమె ఒక పారా ఆసియా క్రీడల్లో, వికలాంగుల ఆసియా క్రీడల్లో ఆర్చరీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన యొక్క క్రీడాకారిణి సార్ ఇక్కడ పారా ఆర్చరీ. ఈమెకి అర్జున్ అవార్డు వచ్చింది. మరి ఏపీ నుండి ఎల్లూరి అజయ్ రెడ్డి, అందులో క్రికెటర్ ఒక మహమ్మద్ షమి, ఈయనకు కూడా అర్జున్ అవార్డు 2023కి రావడం జరిగింది. ఈసారి 26 మందికి అర్జున్ అవార్డులు, 2కి ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డులు, 3కి ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, 5గురికి ఇక్కడ సార్ 5గురికి ప్రధానంగా సార్ ఇక్కడ ఏంటిదంటే ద్రోణాచార్య అవార్డులను కూడా ఇవ్వడం జరిగింది సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో ఏ విధంగా అడిగినా కూడా మీరు ఈజీగా ఇలాంటి అంశాలపై ఫోకస్ చేసుకోవాలి. ఇవే సార్ ఇక్కడ రేపు ఎగ్జామ్లో అడిగేది. మరొకటి సార్ ఇక్కడ ఈ మధ్యన సార్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఆన్సర్ సార్ ఇది ఆల్రెడీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. యునెస్కో అవ్యక్త సాంస్కృతిక వారసత్వం అయిన ముడియట్టు కర్మ థియేటర్ ఎక్కడ ఉంది? యునెస్కో ఈసారి ది సిటీ ఆఫ్ మ్యూజిక్ సిటీ అని గ్వాలియర్ను గుర్తించింది. ది సిటీ ఆఫ్ లిటరేచర్ సిటీ అని కోజికోడ్ను గుర్తించింది. ది ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇంటీరియర్ బెస్ట్ ఎయిర్పోర్ట్ కెంపాగౌడ ఎయిర్పోర్ట్ని గుర్తించింది. కలకత్తాలో శాంతినికేతన్ విద్యా సంస్థ, కర్ణాటకలో ఓఎస్ఆర్ టెంపుల్స్కి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు కల్పించింది. మరి ఇక్కడ సార్ అంటే ఇక్కడ మరి ఏంటి సార్ అంటే తమిళనాడులో ఉంది ఇది ముడియట్టు కర్మ థియేటర్. ఎక్కడ ఉంది? తమిళనాడు, కర్ణాటక, కేరళనా, ఆంధ్రప్రదేశ్ అంటే ఇది కేరళ రాష్ట్రంలో ఉన్న సార్ ఇక్కడ ప్రధానంగా. ఇలాంటి అంశాలపైన మీరు ఫోకస్ చేసుకోండి. ఇవే రేపు ఎగ్జామ్లు వచ్చాక ప్రధాన అంశాలు. మరిన్ని యొక్క ఒక ఎక్స్పైర్డ్ క్వశ్చన్తో మరొకసారి నేను మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ విజయ సాధన. మా విజయ సాధన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.